హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజిఆర్ న్యూస్ నుంచి. హైదరాబాద్లో పోలీస్ శాఖ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన చర్యలు తీసుకున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించడమే కాకుండా పోలీస్ సిబ్బందికి ఉపయోగపడే నూతన వాహనాలను ప్రారంభించారు. మొత్తం 80కు పైగా వాహనాలను అధికారులు అందించారు. వీటిలో 55 స్కార్పియోలు, 21 DRF ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు ఉన్నాయి. అదనంగా ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు బైక్లను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ వాహనాలు పోలీసులు కదలికల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందనకు ఉపయోగపడతాయి. హైడ్రా పోలీస్ స్టేషన్ల ప్రారంభం నూతన వాహనాలు సమర్పణలు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచాయి. ఈ చర్యలు ప్రజలు భద్రతను మరియు విపత్తుల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి దోహదపడతాయి. మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందున్నటువంటిది FTL, దాని మీద కూడా చెరువుల్ని ముందు ఐడెంటిఫై చేయటము, ఆ చెరువులు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి FTL డ్రా చేయడం కోసం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నాం సార్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి కూడా MOU ఎంటర్ అవ్వటం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్ అని చెప్పేసి 2006లో ఏరియల్ ఇమేజెస్ ఏదైతే తీసాయో ఆ టైంలో ఎలా ఉంది హైదరాబాద్ అనే దానికి అంటే మనకి 15 సెంటీమీటర్స్ యాక్యురసీ తోటి మనకి ఫొటోస్ ఇచ్చేటటువంటి విధంగా ఆ 3D మోడల్ ఇచ్చే విధంగా కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది సార్. ఒక నెలన్నరలో అది అయిన తర్వాత మనకి FTL కూర్చొని మనం టేబుల్ మీద కూర్చొని మొత్తం ఎంత ఉంది హైటు, ఎక్కడ ఏ హైట్ అనే దాంతో మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సార్. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెద్ద ఎత్తున వాడుతూ